నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది భారత్. ఇతరులను బాధపెట్టకుండా తాను కూడా కష్టాలు పడకుండా చాకచక్యంగా ముందుకెళ్తోంది. అందుకే అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా ఇండియాకు సలాం చేస్తున్నాయి. భిన్న ధృవాలు భారత్కు జై కొడుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రపంచం శరవేగంగా మారుతోంది. ట్రంప్ నిర్ణయాలు అమెరికాను ఒంటరిని చేస్తున్నాయి. ప్రత్యర్థి దేశాల జిత్తులతో రష్యా సతమతమవుతోంది. అందుకే ఆ రెండు దేశాల చూపు ఇండియాపై పడింది. ట్రంప్ వ్యాఖ్యల వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? పుతిన్ ఎందుకు కీర్తిస్తున్నారు? స్ట్రాంగ్ భారత్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అటు అమెరికా, ఇటు రష్యా రెండూ భిన్న ధృవాలు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఒక దేశంతో దోస్తీ అంటే మరో దేశంతో దుష్మన్ కావాల్సిందే. అలాంటి సూపర్ పవర్ కంట్రీలు ఇండియాకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఇండో అమెరికా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ కుదురుతుందని ప్రకటించారు. అయితే గతంలో విధించిన సుంకాలను సమర్థించుకున్న ట్రంప్ ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టం అంటూ కామెంట్లు చేశారు. మేమిద్దరం బాగా కలిసిపోతాం, అందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం ఖచ్చితంగా కుదురుతుందన్నారు. ప్రధాని మోదీని కీర్తిస్తూనే ఇండియాపై విమర్శలు చేశారు ట్రంప్. ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన వస్తువులు దిగుమతి అవుతున్నాయనే ఆయన ప్రధాన ఆరోపణ. ఇండియాతో పాటు 53 దేశాలపై అదనంగా 12.5% టారిఫ్స్ విధించేందుకు సిద్ధమవుతోంది అమెరికా. ఆ లిస్టులో చైనా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, ఖతార్, ఇజ్రాయెల్ దేశాలు కూడా ఉన్నాయి. అందుకే హార్లీ డేవిడ్సన్ మోటార్ల అంశాన్ని ప్రస్తావించారు ట్రంప్. గతంలో భారత్ 200% వరకు సుంకం విధించిందని, ఆ సంస్థ అక్కడే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మరోవైపు ఢిల్లీని వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది మాస్కో. ఒత్తిళ్ల భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని రష్యా భావిస్తోంది. అమెరికాతో సంబంధాలు పెరిగినా ఆందోళన లేదని పుతిన్ స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తే మోదీ లొంగిపోయే రకం కాదంటూ కామెంట్స్ చేశారు. దీంతో వ్లాదిమిర్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యుఎస్ఏ, యూరోపియన్ దేశాలు మాస్కోపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అనేక దేశాలు వాణిజ్యాన్ని తగ్గించాయి. కానీ మోదీ ప్రభుత్వం ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ఇంధన భద్రతను కాపాడుకుంది ఇండియా. ఈ అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రామోహన్ గారు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఫస్ట్ పాలసీని గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, దూకుడుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే 53 దేశాల జాబితాలో భారత్ను చేర్చడం అనేది మనం ఎలా చూడాలంటారు? అంటే కేవలం ఒక ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించుకోవడానికి చూడాలా, లేదు అనంటే మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం స్పీడ్ గా వెళ్తున్నామో ఆ స్పీడ్ ను తగ్గించి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అమెరికా తన పట్టును నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలంటారా? మీరు అనుదానంతో ఏకీపిస్తారు. రాజా గారు, మీకు రాజనీయ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఒక పాత పాట ఉంది, నేను ఆడవారిని ఆహ్వానించలేదు కానీ అర్థాలే వేరులైన పాట ఉన్నది. ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి. ట్రంప్ మాటలకు అర్థాలే వేరులేదు. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు మనకు కదా. ఈ విషయంలో కూడా ఎన్నిసార్లు మోడీని మెచ్చుకోలేదు, మోడీ మంచి మిత్రుడు అని లేదు, మోడీ గారు కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి పోలేదు. ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ పక్కలా కూడా మంచి స్నేహితులే, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటే మోడీ తెలివికల వారు కనుక వారు ఎక్కడ కడుపులో కత్తులు ఉన్నాయి కనుక ఎక్కడ ఎంత దూరం ఉంచాలో అమెరికాను ఎంత దూరం వస్తున్నారు, ఎప్పుడు దగ్గర తీసుకోరు అప్పుడు దగ్గర తీసుకుంటున్నారు. చాలా మంది మన దేశంలో మోడీ వ్యతిరేకులు చాలా మంది ఏమంటారంటే ఆ మోడీ ట్రంప్ ఒకటే, ట్రంప్ చెప్పినట్టు మోడీ ఆడుతున్నారు. ఓ రకం చెప్పారంటే పూర్తిగా అమెరికా కనుసన్నలోనే మనం నడుస్తున్నామంటారు. అది కాదు అనడానికి పుతిన్ వ్యాఖ్యలు మన నిదర్శనం కదా. అవును, నిజంగా చెప్పాలంటే పుతిన్ నుంచి మనకు రష్యా నుంచి ఇరాన్ మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచే 4 ఏళ్లుగా ఆంక్షలు విధించింది అమెరికా. కానీ ఆంక్షలను మనం త్రోళ రాసి మనం అయితే పూర్తి స్థాయిలో మనం సముద్ర దిగుమతి చేసుకున్నాం కదా. మనకి ఏది లాభమో అది చేసుకున్నాం. పూను స్పర్ధల విద్యలందే వైరములు వాణిజ్యం అందే అన్నారు. వాణిజ్యంలో ఎక్కడ వైరం ఉంటది, ఎక్కడ మనం కలిసి పనిచేయాలని చెప్పే తెలివికల వాళ్ళం కనుకనే మన మోడీ గారు మనకు
ఆ రష్యాతోని చమురు $50, $55, $45 కొన్నిసార్లు అయితే వచ్చినప్పుడు ఉపయోగించుకున్నాం. ట్రంప్ ఏమన్నాడు, మీరు ప్రతి పైసా అంటే చమురు మీద ఇచ్చే ప్రతి పైసా, రష్యాకి ఇచ్చే ప్రతి పైసా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడులు చేస్తున్నారు, కానీ మాకు సంబంధం లేదు, వాళ్ళ యుద్ధం ఆ ఇద్దరి మధ్యన జరుగుతుంది, కేవలం మాకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కొనుక్కుంటాం కదా అని అమెరికాను ధిక్కరించి మనం కొనుక్కున్నాం. అందుకని మీరు అన్నది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సహకారం పక్కన పెడితే మన దగ్గర మనకు ఆర్సిలీ డేవిడ్స్ మోటార్లు అంటే మోటార్ సైకిల్స్ దాదాపు 3 లక్షల నుంచి ఇప్పుడు మనం తెలుసుకుంటే 50 లక్షల దాకా ఉంది ఒక మోటార్ సైకిల్. కారు కూడా కాదు, 50 లక్షల ధర ఉంటుంది. అటువంటి దాన్ని మొదట్లో దిగుమతి చేసుకునేవాళ్ళు. మనం దిగుమతి చేస్తున్నప్పుడు 200% సుంకాలు విధించుకునేవాళ్ళు. అప్పుడు మోడీ ప్రధానమంత్రి కూడా లేడు అప్పుడు కదా. కానీ మనం ఏం చేసినాం, ఆ పరిశ్రమని వాళ్ళు చాలా తెలివికల వాళ్ళు కనుక 200% సుంకాలు తప్పించుకొని ఇండియాలో పరిశ్రమ పెడితే అయిపోద్ది కదా అని హీరో హోండాతో వాళ్ళు కొలాబరేట్ అయి ఇక్కడనే సంస్థ స్థాపించేసుకున్నారు. ఇప్పుడు 200% సుంకాన్ని తప్పించుకున్నారు. సరిగ్గా అదే సంగతి ఇవాళ ఎలాన్ మస్క్ కూడా తను చేస్తున్నారు. టెస్లా కార్ల విషయంలో ఎలాన్ మస్క్ అదే చేస్తున్నారు. ఇవాళ ఎలాన్ మస్క్ ఇప్పటికీ షోరూమ్లు తెరిచారు. అతి త్వరలో తయారీ యూనిట్ ఇక్కడ పెట్టడానికి సిద్ధం ఉంది. అందుకని ఎలాన్ మస్క్ ను ఇంత స్నేహితుడైన ఎందుకు వదిలేసుకున్నారు ట్రంప్, మీరు కనుక ఇండియాలో షోరూమ్ పెడితేనే తప్పన్నారు. ఇప్పుడు ఏమైంది, వారు ఏకంగా మనతో ఒప్పందం తీసుకొని చేసే ప్రయత్నం ఉన్నది. కనుక మెల్లమెల్లగా దిగొస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశంలో ఒంటరి అవుతున్నారు, ప్రపంచంలో ఒంటరి అవుతున్నారు. చూశాం కదమ్మా నిన్న రోజా గారు, నిన్న దేశంలో చూస్తే సెనేట్ ఆ యుద్ధం చేయడం అనేది సరైనది కాదని వ్యతిరేకంగా తీర్మానం చేసింది కదా. ఇది రిప్రజెంటేటివ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఇవాళ సెనేట్ లో రేపు ఎల్లుండి జరుగుతుంది. ఆ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనే చాలా వరకు 5 సభ్యులు మనకు రిపబ్లికన్లే డెమోక్రాట్స్ మద్దతుగా ఇచ్చారు. చాలా దగ్గర నియరెస్ట్ మెజారిటీ ఉండే వాళ్ళకి వీళ్ళ మధ్యన 5 సభ్యులు ఇటు ఇవ్వడం రావడం వల్ల 5 సభ్యులు ఖాళీ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మోడీకి వ్యతిరేకంగా అంటే అధ్యక్షుడి వ్యతిరేకంగా తీర్మానం పాస్ అయింది. రేపో ఎల్లుండో మరి మన 100 మంది సభ్యులున్న కాంగ్రెస్ సెనేట్ లో కూడా 52 మంది సభ్యులు ప్రతిపక్షాలకు ఉంటే 57 మంది సభ్యులు రిపబ్లికన్లకు ఉన్నారు. అట్లాగే సేమ్ 5 అటు పోయింది అనుకోండి, ఓ 2 ఇండిపెండెంట్ కూడా వాళ్ళు మద్దతు చేస్తున్నారు. కనుక రేపు ఈ 2 సభల్లో రష్యా మన అమెరికా ఇరాన్ మీద యుద్ధాన్ని ఖండించుకుంటూ రేపు తీర్మానం పాస్ అయితే ఏం కాకపోవచ్చు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎదురులేదు ఎవరికి, ట్రంప్ కి. ఇంకొక 2.5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటాడు. 2029 25లో ఎన్నికయ్యాడు, 29 జనవరి దాకా ఆయన ఉంటాడు, సమస్య లేదు. కానీ మోరల్ గా డిమోరల్ అవుతాడు కదా, అది ఉన్నాయి. కనుక దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే ఇంట ఓడిపోతున్నారు కనుక బయట ఏమైనా ఉన్న మిత్ర దేశం ఉంటే రష్యా చైనా ఎట్లా శత్రువులే కనుక ఇండియాతో బాగుందాం అనుకుంటున్నారు. కానీ కుట్ర ఏంటంటే ఇండియాతో బాగున్నట్టు నటిస్తూనే పక్కలో బల్యం లాగా మనం పాకిస్తాన్ కూడా ఇవాళ ప్రోత్సహిస్తున్నాం, చూస్తున్నాం. పాకిస్తాన్ గురించి వ్యాఖ్యలు చేసి నిన్ననే మరి అవి మనం మరవలేం కదా మనం. అందుకనే పాకిస్తానే వారికి సరైన మన మిత్రువు మనకు కాదు అసలు లెక్కైతే. అందుకని అమెరికా నమ్మదగ్గ మిత్రువు కాదు, రష్యా ఎప్పటికైనా. అందుకని ఒక మాట మీరు చెప్పిన దానిలో మాట కనపడుతున్నాను, రష్యా ఎప్పుడు కూడా అమెరికాతోని దోస్తాన్ని ఎందుకు చేసినావు, అటు ఎందుకు పోతున్నావు అని వాజ్పేయి గారిని అడగలేదు, మోడీ గారిని అడగదు ఎప్పుడు కూడా. సరే నెహ్రూ ఉన్నప్పుడు అమెరికాకు రకంగా దూరం అంత పాటించినాం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా స్నేహం చేస్తూనే అమెరికాకు దూరంగానే ఉన్నాం, రష్యాతోనే దగ్గర ఉన్నాం. కానీ వాజ్పేయి గారు ఒక లిబరల్ కదా, తాను అమెరికాతో ఎంత దగ్గరగా ఉన్నాడో ఆనాడు బీజేపీ ప్రధానమంత్రి అయినా రష్యాతో కూడా గత స్నేహాన్ని చెడగొట్టుకోలేదు. అంటే మనకు ఆనాటి నెహ్రూ నుంచి ఇవాటి మోడీ వరకు మన విదేశాంగ విధానం స్వతంత్రత అవలంబిస్తుందని మీరు అన్నమాట కాదు కదా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కూడా పుతిన్ ఆ విషయాన్ని హైలైట్ చేయడం వెనక అంటే మన పాత స్నేహం, రష్యా భారత్ రెండు స్నేహం అని చెప్పి పాత స్నేహాన్ని గుర్తు చేస్తూ, అండ్ మోరోవర్ యుక్రెయిన్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకుండా ఉండడం కోసం కూడా ఆయన ఈ రకంగా అంత బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం ఎక్కడా కూడా రష్యా తప్పు చేస్తుందంటే ఉక్రెయిన్ తప్పు చేస్తుంది అక్కడ అంటే మనం న్యూట్రల్ గా ఉన్నాం. గట్టిగా మాట్లాడితే ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఆపగలిగే శక్తి ఏమైనా ఉంటే భారతదేశానికి ఏముందని మీరు అన్నమాట కాదు, ట్రంపే అన్నాడు గతంలో కదా. అసలు నిజంగా చెప్పాలంటే మీరు రష్యా నుంచి సముద్ర దిగుమతి చేసుకుంటున్నారు కదా, అది ఉక్రెయిన్ నష్టమవుతుంది కనుక మరి ఉక్రెయిన్ జెలెన్స్కీ మరి మీకు కోపం లేదా అంటే సమస్య లేదు, జెలెన్స్కీ కూడా అవసరమైతే భారత్ జోక్యం కోరిండు కూడా. అట్లాగే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు ఇవాళ సరిగ్గా ఆయన అన్నది 2 ఏళ్ళు అయింది మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్నది. కానీ ఇప్పుడు అదే మాట పుతిన్ అంటున్నారు కదా, వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. కనుక సమస్య లేదు మనకు. రష్యా మనకు చైనాలో కూడా మనకు షాంఘై సదస్సు పోయినప్పుడు చైనాలో భారత ప్రధాని మీద హత్యా ప్రయత్నం జరిగేది అంటున్నారు, బంగ్లాదేశ్ లో పట్టుబడ్డాడు.
దొరికారు కూడా, చూసాం కదా మనం. అప్పుడు ఆయన కారులో సొంత కారులో తీసుకొని రష్యా అధ్యక్షుడు రక్షించారు. ఎప్పుడు కూడా భారత ప్రధాని నెహ్రూ నుంచి, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మోడీ వరకు కూడా ఏ ప్రధానమంత్రులు అన్నా ఇండియాకు రష్యాకున్న సంబంధాలు అట్లాగే ఉన్నాయి, చిరస్థాయిగా ఉన్నాయి. ఇండో భారత్ సంబంధం, మన రష్యా భారత్ సంబంధాలు ఎన్నటికైనా బాగున్నాయి అంటున్నాను నేను. అదే చెడిపోయింది ఎక్కడ? ప్రతిసారి చెడగొట్టేది ట్రంప్, మాట్లాడేది ట్రంప్. ఇంటా గెలుస్తున్నాడు, బయట గెలుస్తున్నాడు. కనుక ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా భగ్నం చేయడానికి వీలుగానే ఇవాళ మళ్ళీ 12.5% సుంకం అదనంగా వేస్తానని మళ్ళీ మొదలుకొచ్చాడు. అంటే సుంకాల యుద్ధం వాత పెట్టుకున్నా ఇప్పటికీ బుద్ధి రావడం లేదు. ఈ మాట పరుషంగా ఉన్న ట్రంప్ కు బుద్ధి రావడం లేదు. ఇంటి వాళ్ళు కూడా అంటున్నారు కదా, మీ సుంకం వేస్తే ఎవరు కడతారు? తాగేవాడే కడతారు, తాళపని అన్నట్టు మేమే కట్టాలి కదా. మీరు ప్రతి సుంకము మా దగ్గరకు వచ్చిన సరుకులు మనమే కొనాలి కదా. భారతీయ పౌరులు మా అయితే 50 లక్షల మంది ఉంది మొత్తం అంతా కలిస్తే. మిగతా వాళ్ళందరూ మేమే, 35 కోట్ల మందిలో మేమే కదా మిగతా వాళ్ళందరం కూడా. మహా అయితే 2 కోట్ల మంది బయట దేశాలు అనుకోండి, మిగతా 33 కోట్ల మంది అయితే అమెరికన్లే కదా. కానీ మనకు నష్టం అవుతుందని చెప్పి అమెరికా కోడై కూస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2500 చోట్ల దాదాపు 97 లక్షల నుండి 1.3 లక్షలే కోటి మంది నిరసన ప్రదర్శన చేశారు. అయినా ట్రంప్ కు ఆ మాత్రం ఏమంత చలనం లేదు. ఇవాళ భారత్ని కీర్తిస్తాడు, 1 గంటలో మళ్ళీ ఎత్తేస్తాడు, మొదటికే వస్తుంది. కనుక ట్రంప్ ఇవాళ మన భారత్ని మెచ్చుకుండని మనం సమరపడేది లేదు. ట్రంప్ విమర్శిస్తే మనకు దుఃఖపడేది. సార్ అదే జరిగింది కదా సార్. మోదీ నాకు చాలా మంచి మిత్రుడు, మేము ఒక ఫ్యామిలీ లాగా అది ఇదని చెప్తాడు, వెంటనే మనకి టారిఫ్ మన నెత్తిన మోదుతూ ఉంటాడు. అదే కనబడతా ఉంది ఇప్పుడు కూడా అదే కదా. ఈవెన్ నౌ అదే చెప్తా ఉన్నాడు, చాలా మంచి మిత్రుడు నాకు మోదీ అని చెప్తున్నారు. మళ్ళీ మన 53 దేశాల లిస్ట్ లో మనల్ని చేర్చాడు. ఇంకో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు. ఫోర్స్డ్ లేబర్ తో మనం పనిచేస్తున్నామట, చాలా తప్పు మాట, చాలా తప్పుడు మాట. అంటే వెనకటి వెట్టి చాకరీ ఎక్కడ ఉంది? వెనక భూస్వాములు పోయిండు, వెట్టి చాకరీ పోయింది. ఇప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే ఫోర్స్డ్ లేబర్ కాదు కానీ బాల్య మన బాల కార్మికులు ఉన్నారు. ఇవి వాస్తవం కాదంటే, కానీ ప్రతిసారి కూడా అమెరికా లాంటి దేశం మన దగ్గర బాల కార్మిక ఉద్యమాలు ఇటువంటివి జరుగుతుంటే మనం చూస్తే వాళ్ళ దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఉన్నది. అంటే మన సరుకు తక్కువకు వస్తుందని చెప్పి వాళ్ళు ఇటువంటి అన్ని ముందర పెడతారు. ఇప్పుడు మన ఐక్యరాజ్య సమితి ద్వారా వాళ్ళు ముందర పెట్టేది ఏంటంటే మన దేశంలో శ్రమ విలువ తక్కువ. అంటే మన మేధో శ్రమకు ఉన్నంత విలువ మన శారీరక శ్రమకు రెక్కల కష్టం లేదు, ఇప్పటికీ లేదు అంటున్నాను. కానీ దాన్ని ఆసరా చేసుకుని ఫోర్స్డ్ లేబర్ ఉన్నారంటే, ఫోర్స్డ్ లేబర్ అంటే పూర్తిగా వెట్టి చాకిరి అని అర్థం. అంటే అప్పిచ్చి అంటే ఈ ఫోర్స్డ్ లేబర్ అనేటువంటి వ్యాఖ్యని మనం అంటే ఒక జస్ట్ వాణిజ్య చర్చల్లో ఒక నెగోషియేటింగ్ యాక్ట్ గా మనం ఏమన్నా చూడొచ్చు అంటారా? లేదు అని అంటే అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అనుకోవాలి. రెండోదే కరెక్ట్. అంతర్జాతీయ వేదికల మీద మన భారత ప్రతిష్ట దెబ్బతీయడం. ఫోర్స్డ్ లేబర్ అనే మాటకు సరైన అర్థం తెలుసుకుంటే ఆ మాట ఆయన మాట్లాడాలంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, శ్రమజీవులకు తక్కువ వేతనాలు ఉన్నాయి, అది ఖాయం. కానీ ఫోర్స్డ్ లేబర్ అన్నదాన్ని వేతనాలు తక్కువ అనండి, కానీ వెట్టి చాకరీ వేరు, వేతనాలు తక్కువ ఉండడం వేరు కదా. ఇవాటి కూడా మొన్న మన కార్మిక వేతనాల చట్టం మారింది, మొన్ననే మన కొత్తగా పెంచారు. పెంచితే కూడా మనం అంటుంది కనీసం 26,000 దాటి ఉండాలి. ఇప్పటికి కూడా 18,000 రూపాయలకి కేటాయించి చేస్తున్నారు, 30,000 అడుగుతున్నాం. కనీసం 26,000 మనం కనీస వేతన చట్టం కింద తీసుకురాని అని చెప్పి కోరుతున్నాం. నేను కూడా కార్మిక నాయకునిగా మా దగ్గర మన ఆక్మా ఫ్లోరా కంపెనీకి పనిచేసిన వాడిని. మొదటి నుంచి చెప్తున్నాను, లేబర్ విలువ తక్కువ ఉన్నది ఇక్కడ. కానీ ఫోర్స్డ్ లేబర్ పోయింది. వెనకటి నిజాం కాలం లేదు, వెనకటి దొరలు లేదు, పటేల్ లేరు కదా. వెనకట్లాగా వెట్టి చాకరీ లేదు, మహబూబ్ సినిమాను చూసినట్టు. దాంతో పాటు ఇవాళ ఇటుక కార్మికుల పిల్లలు కూడా చదివించడానికి మన బాల కార్మిక వ్యవస్థను దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒక్కటి ఉన్నది, బాల కార్మికులు ఉన్నారు. ఏ మాట కామని చెప్పాలి, ఆయన అన్నదానికి మనం కోపానికి రావాల్సిన అవసరం లేదు. కానీ బాల కార్మికులు ఇప్పటికీ ఇటుక బట్టీల్లో ఉంటున్నారు. అట్లాగే కొన్ని బాణాసంచ తయారీ కర్మాగారంలో ఉంటున్నారు. తక్కువ శ్రమకు ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటున్నారు. కానీ ఫోర్స్డ్ లేబర్ ఏం కాదు, అంటే వేతనాలు తక్కువతోని బాల కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఆ మాట ఒప్పుకోవాలి. కానీ వెట్టి చాకరీ, ఫోర్స్డ్ లేబర్ అంటే అచ్చమైన మన పదం అర్థమైందంటే తెలుగులో వెట్టి చాకరీ. లేకపోతే అప్పు ఇచ్చి అప్పు కిందికి మొత్తం జీతం ₹1 జీతం ఇవ్వకుండా చేయడం. వెనక పశువుల కాపర్లు ఊళ్ళలో ఉండేవాళ్ళు అట్లా. అప్పు ఒకసారి ఇచ్చేసి ఆ అప్పు కిందికి మొత్తం జీతం లేకుండా పనిచేయడం ఉంటుండే. అట్లాంటిది లేదు మన దగ్గర. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కార్మిక చట్టాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా సరిగ్గా అమలు చేస్తే రోజా గారు 10 మంది కంటే ఎక్కువ మంది పని చేస్తున్న ఇటుక బట్టి నుంచి మొదలుకొని ఎక్కడైనా తాపీ కార్మికులు నుంచి మొదలు పెడితే 10 మంది కన్నా ఎక్కువ పనిచేస్తే తప్పనిసరి లేబర్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు. దాన్ని సడలించమని కోరుతున్నారు. 50 మంది అన్న మినిమం చేయమని కోరుతున్నారు. ఇప్పుడు మనకు నిర్మాణ రంగంలో చాలా వరకు వేతనాలు తక్కువ ఉన్నాయి, కొంత బాల కార్మికులు పనిచేస్తున్నారనే ఉన్నది వ్యవస్థ. కానీ మొత్తం వెట్టి చాకరీ అంటే ఎక్కడ లేదు. అంటే ఏజ్ తక్కువ ఏజ్ వాళ్ళని పనిచేస్తున్న మాట ఒప్పుకోవచ్చు, కానీ ఆ మాట అల్లే ఆయన. ఫోర్స్డ్ లేబర్ అని దుందుడుకు మాట వాడిండు, అది కరెక్ట్ కాదు.
ఫోర్స్డ్ లేబర్ మన దగ్గర 90% లేదు. ఎక్కడో పూర్తిగా ఛత్తీస్గఢ్ మారుమూలలో, ఇంకెక్కడో మధ్యప్రదేశ్లో మారుమూలలో ఉంటే చెప్పలేం, బీహార్లో గనుల దగ్గర ఉంటే చెప్పలేం, కానీ 90% మాత్రం ఫోర్స్డ్ లేబర్ మన దగ్గర లేరు. ఆ మాట కఠినంగా ఉన్నది. ఆయన అన్నది మీరు అన్నట్టు అంతర్జాతీయంగా మనను తక్కువ చేయడానికి. ఎందుకు అంటే అట్లా చేస్తే మన వస్తువులు కొనొద్దు అని ప్రచారం చేస్తున్నట్టే కదా ఈయన. వాళ్ళు ఫోర్స్డ్ లేబర్ తో పని చేస్తున్నారు కనుక మన వస్తువులు కొనవద్దు, అవి చౌకగా దొరుకుతాయి కనుక కానీ అనే మాట అన్నట్టే కదా. అట్లా అనుకుంటే మరి చైనాల సంగతి ఏంటి? చైనాలో ఇంకా నియంత్రణతో ఉన్నది. చైనాలో అసలు ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు కదా. అటువంటిప్పుడు చైనాలో ఏం జరుగుతుంది మనకేం తెలుసు? మరి అన్నిటికంటే వస్తువులు తక్కువకి చైనా ఎట్లా అమ్మగలుగుతుంది? అంటే ఉత్పత్తి పెంచితే ఎప్పుడైనా, ఇప్పుడు కడవకైనా చాంతాడే ముంతకైనా చాంతాడని సామెత రోజు గారు మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే తక్కువలో ఉత్పత్తి చేయొచ్చు, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయొచ్చు, ఏదైనా ఏ వస్తువు అయినా సరే. మనం ఆఖరికి బుక్ ప్రింటింగ్ ఉంది అనుకోండి, 1000 కాపీలు వేసేదానికి 10,000 కాపీలు వేసిన తేడా ఉంటది కదా. ఇదే అంతే అంటున్నాను నేను. రేపు పొద్దున ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే తక్కువ ఉత్పత్తి ఖర్చు తక్కువ అవుతుంది. దానివల్ల మనకు అన్ని కలిసి వస్తాయి, రవాణా సాధనంగా అన్ని కలిసి వస్తాయి. ఇదే అంతే అంటున్నాను. ట్రంప్ విషయానికి వస్తే మాత్రం తప్పనిసరి మన భారత్ను కౌగరించుకుంటూనే, ఓ రకం చెప్పానంటే కత్తులు కడుపులో పెట్టుకొని చేస్తున్నాడు. మోడీని ఎంత మెచ్చుకుంటున్నాడో అంత భయపడి మెచ్చుకుంటున్నాడు. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా మన భారతదేశాన్ని నాశనం కావాలని కోరుకుంటున్నాడు, పాకిస్తాన్ భయపడాలని కోరుకుంటున్నాడు. కానీ మోడీ ఎన్ని నాటకాలు ఆడినా కూడా దాన్ని ధీటుగానే ఎదుర్కొంటుంది కదా సార్ భారత్. మోదీ కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, మీకు సుంకాలన్నా కూడా మనం ఎక్కడ దానికి బెండ్ అవ్వలేదు. అంటే గతంతో పోలిస్తే యా చెప్పండి సార్. ఆ మాట పుతినే అన్నారు. అవును, భారత్ మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా మోడీ దానికి లొంగడం లేదు. అమెరికాతో స్నేహంగా ఉంటే మాకు ఏం నష్టమేం లేదు పొమ్మన్నాడు. చాలా బాగా చెప్పిండు ఆయన. పుతిన్ ఏమన్నా అంటే అమెరికాతో స్నేహం చేస్తే మాకు నష్టమైంది, మాతో బాగుంటున్నాడు. అయినా సరే ఎక్కడ కూడా అమెరికా ఒత్తిడిలో లొంగడం లేదు అనే మాట మనం అనుకునే దానికన్నా పుతిన్ చెప్పిండు. కరెక్ట్ కదా, ఇంకా సమస్య లేదు. అందుకని భిన్న ధ్రువ ప్రపంచంలో అమెరికా ఒంటరైపోతుంది. మెల్లమెల్లగా చైనా, ఇండియా, రష్యా ఒకటి కాబోతున్నాయి. చైనా కొంత కష్టమే మనతోని, కానీ రష్యా ఉంది కనుక మధ్యన RIC అంటాం కదా, రష్యా, ఇండియా, చైనా ఈ 3 స్నేహం చేస్తే అప్పుడే శాపనార్థాలు పెట్టిండు. ఇదే ట్రంప్ మన మీద నాశనం అయిపోతారని శాపనార్థాలు పెట్టిండు. శాపనార్థాలు పనికిరావు కదా, చూసినాం కదా మనం. అందుకనే ఇవాళ ఈ 2 దేశాలు, అగ్రరాజ్యాలైన 2 దేశాలు, చైనాతో కలుపుకునే 3 దేశాలు చూసుకుంటే మన పట్ల చైనా గాని ఇవాళ రష్యా వైఖరి మారింది పూర్తిగా. రష్యా అయితే కొత్తగా మార్చుకుంది ఏం లేదు. రష్యా మొదటి నుంచి ఎట్లా ఉంది అట్లాగే నిలకడగా ఉంది, స్థిరత్వంతో ఉంది. ట్రంపే మాటకు ఏమంటారు దాన్ని గులకరాయిగా, దొర్రుడు రాయిలాగా మాట్లాడుతున్నారు. అది మనకు లాభం ఏం జరగదు, నష్టం ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అంతర్జాతీయ సమాజంలో మనం ఫోర్స్డ్ లేబర్ అని మాట వాడడం, అట్లాగే కొన్ని మాటలు వాడడం వల్ల మనకు అంతర్జాతీయ సమాజంలో కొంత నష్టం జరుగుతుంది. కానీ అమెరికా ఇప్పటికి కూడా, మీరు ఒక మాట చెప్తాను, అమెరికా ఇప్పటికి కూడా $1,00,000 అనే మనకు H-1B వీసా పెంచుకుంటే కూడా మొన్న 2,36,000 మంది మనకు దరఖాస్తు పెట్టుకున్నారు. చూడండి, అందరూ 2 లక్షల మంది. అంటే ఇక్కడ కన్నవారి కళలు కానీ అమెరికా మోసం మనకి ఏం తినలే, వాళ్ళు రాణిస్తున్నారు. వాళ్ళు $1,00,000 చేసినా సరే, $2,00,000 చేసినా దాదాపు ₹1 కోటి కట్టాలి కదా, 96 లక్షలు కట్టాలి. $1,00,000 అంటే 96 లక్షలు కట్టి పోతున్నాం కదా మనం. ఇంకా అంటే మన లేబర్ మీదే వాళ్ళు, మన మేధోశ్రమం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు ఇప్పటికీ. ట్రంప్ కు అమెరికాకు మన అవసరం ఎక్కువ, ఒక రకం చెప్పండి, మనకు అమెరికా అవసరం తక్కువ అంటున్నాం. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఇప్పుడు అమెరికా నుంచి మనకు దిగుమతి చేసే వస్తువులు ప్రపంచంలో ఎక్కడ దొరకలే కావు కదా. కానీ మన మేధోశ్రమ వాళ్ళకి దొరకదు ఖచ్చితంగా. ఇంత చౌకలో ఆయన ఫోర్స్డ్ లేబర్ అన్నారు కదా రోజా గారు, దానికి సరిగ్గా ఇదే ఉదాహరణ అంటున్నారు. మీ దేశంలో ఒక్క మనిషిని పెట్టుకునే బాధ మన దగ్గర 2 పెట్టుకోవచ్చు. గతంలో 3 పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మన వాళ్ళు కూడా డిమాండ్ సప్లై తేడాలా మనము కొంచెం పెంచుకోగలిగాం, మన విలువ పెంచుకోగలిగాం. నా మిత్రులు చాలా మంది అమెరికాలో ఏమంటున్నారు, గతంలో మీరు అనేది రామారావు గారు కరెక్ట్, ఒక్క మనిషి అక్కడ ఎంగేజ్ చేసుకునే దానిక 3 చేసుకోవచ్చు మన వాళ్ళని గతంలో ఉండే. ఇప్పుడు 3 పోయింది, 2 లాభమే కదా, ఫోర్స్డ్ లేబరే కదా మరి వాళ్ళకి. అంటే వాళ్ళకు ఉపయోగపడితే ఫోర్స్డ్ లేబర్ కాదు, మన దగ్గర తక్కువ తయారీ ఖర్చు తక్కువ చేసుకుంటే మన ఫోర్స్డ్ లేబర్ అంటున్నారు. అంటే ద్వంద్వ విధానం కదా ఇది. అంటే పుతిన్ కూడా చాలా స్పెషల్గా మనల్ని పొగడ్డానికి కూడా, ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా ఈ ట్రయాంగిల్లో చైనా మీద తన డామినెన్స్ని పెంచడం కోసము మన భారత్ నాతో మైత్రిగా ఉంటే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా పుతిన్ ఉండొచ్చు అంటారా? పుతిన్ మన దేశం గురించి అసలు రష్యా అధ్యక్షులు అందరికీ, గోర్బచేవ్ కానీ అంతకుముందు చూసుకుంటే లెనిన్ కానీ మొదలు పెడితే ఎప్పుడైనా సరే మన భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే మాత్రం అందరు అధ్యక్షులు మన వైపు, మన పట్ల, రష్యా మన పట్ల మంచుకుంది. ఇవాళ నెహ్రూ కాలంలోని బొకారో ఉక్కు కర్మాగారం, బిలాయి, బొకారో, అట్లాగే పారిశ్రామిక రంగంలో కానీ, ఆ వ్యవసాయ రంగంలో అయితే మనకు ఆధునిక దేవాలయాలైన బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ అన్నిటికీ రష్యా సహకారం తీసుకున్నామా. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా
మనం ఆనాడు సస్య విప్లవం ఆనాడు హరిత విప్లవానికి కూడా రష్యా సహాయం తీసుకున్నాం మనం. ఆనాటి నుంచి ఇదంతా రష్యా మనకు మిత్ర దేశమే. వాళ్ళ పుతినే ఒక్కడే కాదు, అంతకు ముందున్న గోర్బచేవ్ నుంచి మంది వాళ్ళందరూ కూడా మనకు వాళ్ళ పెరిస్ట్రోయికా ముందు తర్వాత కూడా మన మిత్ర దేశంగా ఉన్నారు, సమస్య లేదు. ఇవాటికి కూడా రోజా గారు మనకు రక్షణ రంగంలో S-400 విమానాలు ఇప్పుడు తెప్పించుకుంటాం కదా మనం, అతి త్వరలో వస్తాయి మనకు. ఇంకా అంటే పాకిస్తాన్ భయపడకుండా, అమెరికాకు భయపడకుండా రష్యా మనకు మిత్ర దేశంగా ఉన్నది. ఇవాటికి కూడా S-400 తెచ్చుకుంటాం. అందుకని బ్రహ్మోస్ క్షిపణుల పేరునే రష్యా ఇండియా రెండు ఉన్నాయి కదా మనకు బ్రహ్మోస్ క్షిపణుల పేరు మీద. ఆ ఎస్ అనేది సోవియట్ రష్యాకి సంబంధించింది కదా మనకు, అందుకనే సమస్య లేదు. ఆనాడైనా ఏనాడైనా రష్యా మనతో స్నేహపూర్వకంగానే ఉంటుంది, భయపడి కాదు. రెండోది, తామరాకు మీద నీటి కొట్టలాగా మనం ఎప్పుడు కూడా ఎదుటివాడి జిడ్డు మనం అంటించుకోవడం లేదు. ఇది ఆనాడు నెహ్రూ కావచ్చు, ఇలా మోడీ కూడా కావచ్చు. ఎక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, హిజ్బుల్లా ఒప్పుకోవడం లేదు. ఇరాన్ కు అమెరికాకు ఒప్పందం కుదిరింది, అట్లాగే ఇజ్రాయెల్ కూడా దానికి సరే అన్నది. కానీ లెబనాన్ లో ఉన్న మన హిజ్బుల్లా దానికి ఒప్పడం లేదు కదా. అయినా సరే మన ఇజ్రాయెల్ గానీ ఇరాన్ గానీ మనకు ఇద్దరు మిత్ర దేశాలు ఉన్నారు. వాళ్ళు చూసింది కదా మీరు, ఇరాన్ ఏమో నేను చమురు సప్లై చేసా, మనకు రష్యా ఇండియాకు సంబంధించిన ఓడలు నాపా అంటున్నది కదా. మర్మోజ్ జలసంధి నుంచి మంచు చేయడం మన పర్మిషన్ ఇస్తూనే ఉంది. ఇంకా లేకపోతే మనం ఇప్పటి వరకు పాకిస్తాన్ కన్నా అధ్వానంగా తయారైపోదు. అసలు ఎలాంటి గ్యాస్ సప్లై ఉండకపోతుండే, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా చాలా కొరత వచ్చేది కదా. ఏదైనా సరే మనకు అట్లాగే పోనీ ఇజ్రాయెల్ అన్న మనకు వ్యతిరేకమా? ఇజ్రాయెల్ ఎప్పుడు వ్యతిరేకం చేస్తలేదు. గట్టిగా మాట్లాడితే ఇరాన్ అన్న పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడింది రష్యా మన కాశ్మీర్ విషయంలో, కానీ ఇజ్రాయెల్ ఎన్నాడు కూడా మన వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పటికి కూడా. టర్కీ, పాకిస్తాన్ ఒక రకంగా, ఇరాన్ కూడా ఒకే రకంగా మాట్లాడితే మనకి ఇజ్రాయెల్, అందుకని ఇజ్రాయెల్ మిత్ర దేశం మనకు, అటు పక్కన ఇరాన్ కూడా మిత్ర దేశం. మన పర్షియా నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మారిన పేరుతో సహా చూస్తే మనకి ఇరాన్ కూడా మిత్ర దేశమే. ఇవన్నీ గమనించే మోడీతోని మన స్నేహంగా ఉండక తప్పదని ఆఖరి జిన్పింగ్ కూడా మనకు అనుకోవాల్సి వస్తుంది. రష్యా చైనా అధ్యక్షుడు కూడా మారాల్సి వస్తుంది. కొంచెం ఆ పాత గొడవ పోదు, కానీ కొత్త అధ్యక్షుడు కనుక దీని తర్వాత ఎవరైనా చైనాకు అధ్యక్షుడు వస్తే మనకు రష్యాతో మనకెంత బంధమో చైనాతో అంతే వస్తుంది. ఇంకొక మాట ముగిస్తాను. ఇవాళ మానస సరోవర్ యాత్ర మళ్ళీ మొదలైంది. గల్వాన్ లోయలో జరిగిన తర్వాత ఈ సంవత్సరం అనుమతి ఇచ్చారు, బ్రహ్మాండంగా మనం పోయి వస్తున్నాం. రెండోది ఏంటంటే, అటు పక్కన సరిహద్దు ఉమ్మడి గస్తీ ఏర్పాటు చేసుకుందామని చైనాకు మనకు కూడా చాలా సత్సంబంధాలు బాగుపడుతున్నాయి అంటున్నారు. 180 దేశాలు ఉంటే సుమారు 100 దేశాలు దగ్గరకు 100 అతి త్వరలో 100 కొడతారు మోడీ గారు. సుమారు 100 దేశాల్లో మనం పర్యటించి వచ్చాడు మన ప్రధానమంత్రి గారు. ఇంకొక మాట చెప్తాను, జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే. మోడీ ఇవాటికి అంటే రేపు మన మే 10 నాటికి నెహ్రూ గారి కంటే ఒక రోజు పాలన ఎక్కువ చేసినవాడు అవుతాడు. కానీ అది విచిత్రం అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ లెక్క పెడితే ఇంకో ఉంటుంది. 52 నుంచి లెక్క పెట్టారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఎన్నికైనప్పటి నుంచి, నెహ్రూ గారు ఎన్నికైనప్పటి నుంచి 4398 రోజులు ఆయన పరిపాలించిందని, ఈ 4399 రోజులు పరిపాలించిండు మోడీ గారు అంటున్నారు. ఆ మొదటి 5 ఏళ్ళు విడిచిపెట్టారు, 47 to 52 దాకా విడిచిపెట్టారు. ఆ 5 ఏళ్ళు విడిచిపెట్టడం వల్ల ఇది ఘనత. ఇందిరాగాంధీ అప్పటికే దాటిపోయింది, ఎందుకంటే ఇందిరాగాంధీకి ఆ పద్ధతి లేదు కదా. ఎందుకంటే మోడీ విదేశాంగ విధానం కానీ, మన భారతదేశ విదేశాంగ విధానం కానీ నెహ్రూ నుంచి మోడీ వరకు చూసుకుంటే ఎక్కడ మారలేదు. మనము రష్యాను దూరం చేసుకుని లేదు, అమెరికాను దగ్గర చేసుకుంది లేదు. రెండింటి మధ్యన మన విదేశాంగ విధానం బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు